హే అందరికీ. సో యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే లైక్ ఈ నెక్స్ట్ వేవ్ అనేది NI-80 అనేది స్కామ్ అంటున్నారు కదా. సో దాన్ని బట్టి లైక్ నాకు చాలామంది నా జూనియర్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారన్న దీని గురించి ఒకటి చేయను, అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతున్నారని. సో నా జూనియర్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చేస్తున్నా. దట్ ఏంటిదంటే ప్రస్తుతానికి నాకు అసలు ఈ బయట జరుగుతుంది చూస్తుంటే నాకే బూతులు వస్తున్నాయి. మేబీ ఈ వీడియోలో బూతులు తిట్టానో కూడా నాకు తెలియదు, కానీ వీడియో అప్లోడ్ చేసే మటుకు దిస్ వీడియో ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి అప్లోడ్ చేస్తా. మేబీ బూతులు అంటే నా మీదకి వస్తే నాకేం సంబంధం లేదు, కోపం వస్తే డైరెక్ట్ ఏం జరుగుతుందో నాకు తెలీదు. సో నార్మల్ వీడియో అప్లోడ్ చేసేటైతే అట్లా అలానే చేస్తా. నాకు ఇంకేమైనా జరిగితే నాకు సంబంధం లేదు దీనిపైన. ఫస్ట్ ఈ నెక్స్ట్ వేవ్ NI-80 మొత్తం స్కామ్ అనడానికి కర్త కర్మక్రియ వచ్చి రఘు. కర్త కర్మక్రియ మొత్తం రఘు. అసలు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిందంటే ఈ నెక్స్ట్ వేవ్ వాళ్ళు మొత్తం కోర్సెస్ అమ్ముతుంటారు. లైక్ ప్రజెంట్ టెక్ కావాల్సినవన్నీ లైక్ ఏమంటారు, ఈ పైథాన్ కానీ ఈ మొత్తం ఫుల్ స్టాక్ సంబంధించి కోర్సెస్ వాళ్ళు ఏమంటారు ఇస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. లైక్ ఆ రేంజెస్ ఎంత 30K నుంచి సంథింగ్ ఎంతో ఉన్నాయి. సో అక్కడ స్టార్ట్ అయిందంటే లైక్ ఓవరాల్గా ఇండియాలో నాకు తెలీదు, రఘు చెప్తున్నది మటుకే చెప్తున్నాం. 3 lakh స్టూడెంట్స్ పర్చేస్ చేశారు అని అన్నాడు. 1000 members రీఫండ్ రిక్వెస్ట్ పెట్టారు అంటే NI-80 మొత్తం ఫేక్ అంటున్నాడు. అంటే 3 lakh స్టూడెంట్స్లో 1000 members రీఫండ్ రిక్వెస్ట్ పెడితే NI-80 నెక్స్ట్ వేవ్ అనేది ఫేక్ అని అన్నాడు. 3 lakh స్టూడెంట్స్లో అసలు 1000 members అనేది అసలు అంతే ఎంత పర్సెంటేజ్? నెగ్లెజిబుల్. అసలు నెగ్లెజిబుల్ అంటే ఎలా చెప్పాలంటే అసలు ఈ రీఫండ్ రిక్వెస్ట్ అసలు ఫస్ట్ దీన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ బ్లూ ప్రింట్ అని నేను కోర్స్ తీసుకున్న తర్వాత ఏమైంది లైక్ అంటే అప్పుడు ఫుల్ మోటివేషన్, అరే కంటెంట్ చేయాలి, ఏదో ఒకటి సాధించాలని ఫుల్ మోటివేషన్. కోర్స్ తీసుకున్న తర్వాత హాఫ్ ఆఫ్ ద కోర్స్ చూసిన తర్వాత నేను ఆపేసాను. ఇంకా హాఫ్ ఆఫ్ ద చూసిన తర్వాత ఇంకా నాకే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకేం చూస్తే అంటే ఇంక ఇదంతా కొంచెం తెలిసినలాగే ఉంది, ఇంక మీ ఖాళీ టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు అని చెప్పి కోర్స్ వదిలేసా. ఈ 1000 స్టూడెంట్స్లో 1000 members అని చెప్పుకుంటాను నేనైతే. వర్క్ అసలు ఏం వర్క్ చేశారు నాకైతే తెలీదు. వాళ్ళు చూపిస్తున్నారు తప్ప, ఈ రీఫండ్ రిక్వెస్ట్ చూపిస్తున్నారు తప్ప నేను అప్పుడే రఘుని అడిగా, అసలు వాళ్ళ పోర్టల్ స్టేటస్ చూపి నువ్వు ఎవరినో 1000 మందిని తీసుకొని వచ్చి రీఫండ్ రిక్వెస్ట్ అడుగుతున్నావు, అసలు నువ్వు ఎంత పిచ్చిగా చేస్తున్నావు, అంత అసలు ఒక రోడ్ మ్యాప్ లేదు, ఎక్కడ స్టార్ట్ చేసావో తెలియదు, అసలు ఏం చేస్తున్నావు కూడా తెలియదు. 1000 members ఇప్పుడు స్టార్టింగ్లో ఎవడైనా నేను తోసేయాలి, నేను పీకేయాలని అని తీసుకుంటాడు. ఇప్పుడు నేను అలానే తీసుకున్నాను, నేను కంప్లీట్ చేయలే, వాళ్ళు తీసుకున్నారు కంప్లీట్ చేయలేదు. దాన్ని బట్టి అసలు అది నెక్స్ట్ వేవ్ అనేది ఫేక్ అయితే అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. నాకేం అర్థం అవుతలేదు. ఇప్పుడు తీసుకున్న తర్వాత వర్క్ చేయకపోతే ఇప్పుడు ఈ 1000 members తీసేసి రిమైనింగ్ అందరికీ కూడా ఫేకేనా? ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇది కావాలి, వాళ్ళందరూ 3 lakhs members రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ నెక్స్ట్ వేవ్ అనేది ఫేక్ అంటే 3 lakhs members రియాక్ట్ అవ్వాలి, అప్పుడు ఫేక్ అంటే అది కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ దానికి మొత్తం పిచ్చిగా రియాక్ట్ అవుతున్నారు. దానికి మళ్ళీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకటి రఘుకి, వాట్సాప్ గ్రూపు చెత్త అంతా. 1000 members వచ్చింది, మిగతా వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ ఈ 1000 membersకి ఎవరైతే ఆడుకు మింగినరో అంటే కొందరు వర్క్ చేశారు, స్టార్టింగ్లో వర్క్ చేశారు. ఇప్పుడు మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ నెక్స్ట్ వేవ్లో చేస్తుంది. తనకు నేను అడిగిన తర్వాత ఇప్పుడు సంథింగ్ యాక్చువల్గా నేను ఈ NI-80లో స్టూడెంట్ని, ఒక యాప్ని డెవలప్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఒక యాప్ మీద క్రియేటర్ సర్కిల్ అనే యాప్ని నేను డెవలప్ చేస్తున్నా. దాన్ని ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అవుతుంది, పబ్లిష్ కూడా చేస్తాం ప్లే స్టోర్లో, iOSలో, ఇంకా మొత్తం అదే చేస్తున్నాం. మా సిస్టర్కి అడిగా ఒక రిక్వైర్మెంట్ ఉంటే, అక్క దీని గురించి ఏమన్నా అంటే నేర్చుకున్నావు అంటే నేర్చుకున్నాను అన్నది. నేర్చుకున్న తర్వాత ఇంకా దీన్ని ఇలా కొంచెం రిక్వైర్మెంట్ ఉంది, ఇలా దీన్ని కంప్లీట్ చేయగలవా ఈ పార్ట్ని అంటే, లేదు మర్చిపోయే దాన్ని మొత్తం అని అన్నది. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్న మొత్తం మర్చిపోతే కంపెనీ వాడు ఎందుకు తీసుకుంటాడు? ఇప్పుడు నేనైనా కానీ ఒక మంచివాడు ఉండాలి నా కంపెనీలను కోరుకుంటా, కానీ అర్థం వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకుంటాను నేను? ఇప్పుడు నాకు కంటెంట్ చేస్తే నాకు ఒక వీడియో ఎడిటర్ కావాలంటే ఒక ఎక్స్పీరియన్స్డ్గా ఉండా, కానీ వాడు ఎడిటింగ్ చూస్తే లేదు ఓకే వీడి వల్ల మనకు ఉపయోగం ఉంది అనుకున్నవాడినే తీసుకుంటా, కానీ ఎవరిని పడితే వాడిని ఎందుకు తీసుకుంటా? అసలు కంపెనీ కూడా ఎలా తీసుకుంటాడు? దట్టు ఇప్పుడు AI వచ్చింది. ఇప్పుడు నేను బిల్డ్ చేసింది మొత్తం AI వాడు చేసా. మ్యాక్సిమం ఆఫ్ ద టైం వర్కర్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు AI ఉండడం వల్ల ఇప్పుడు నా యాప్ మొత్తం AI వాడే డెవలప్ చేసాం. దట్టు ఇప్పుడు అంత ఉండగా ఈ జాబ్స్ అసలు ఎందుకు ఇస్తారు? నార్మల్గా జాబ్స్ అయితే బయట ఉన్నాయి, కానీ ఉన్నవి కొన్ని దానికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కొన్ని దానిలలో అవసరం లేదు. ఇప్పుడు నేను చేసేది మొత్తం నాకేం అవసరం లేదు, నేను ఒక్కనే కూర్చొని కొన్ని రోజులు కూర్చొని కంప్లీట్ చేసుకునే యాప్ని.
స్క్రిప్ట్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది అనుకుంటా. అది ఉన్నదాని మిగతా వాళ్ళకైతే ఎవరికి ఇష్యూ లేదు, ఉన్నదైతే వీళ్ళకి 1000 మందికి ఇష్యూ. ఆ 1000 మందికి ఇష్యూ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, వాళ్ళు ఎలా వర్క్ చేశారు. నేను అదే చూపించమన్నా రఘుని, వాళ్ళ పోర్టల్ స్టేటస్ చూపివు అన్న. 1000 మెంబర్స్ వాళ్ళ రిక్వెస్ట్తో పాటు పోర్టల్ స్టేటస్ వాళ్ళు 100% కంప్లీట్ అయ్యాయా దేవుడికి తెలియాలి. దాన్ని పట్టుకొని NIT స్కామ్ అంటుండు. ఎంత ఎర్రి హూకుతనం అంటే అది. ఇండియా ఈ డెవలపింగ్ కంట్రీ, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు తలకాయ నొప్పి. డబ్బులు ఏమంటారు, డబ్బులు పెట్టకూడదు, ఫ్రీగా వస్తే పినాలైనా తాగుతారంటారు. అటుంది ప్రస్తుతానికి సమాజం. ఇప్పుడు అయితే మరి LKG UKGకి 3 lakhs, నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తే LKGకి 3 lakhs అలా ఇది చేస్తున్నారు. దానికి ఏం సంబంధం లేదు. అసలు ఈ ఎడ్యుకేషన్ అనేది సంబంధం లేకుండా ఉంది ప్రస్తుతానికి. ఉన్న టెక్నాలజీకి నేర్చుకుంటుంది. 1వ తరగతిలో ABCలు అవన్నీ నేర్పిస్తారు, పేరెంట్స్ కూడా నేర్పిస్తారు. అవి చెప్పుకోవడానికి మరీ దారుణంగా ఉంటాయి. అంతంత పే చేయడం ఎందుకు? ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్. ఇప్పుడు న్యూస్ చూస్తాను, ఏది న్యూస్ అది, PRకి న్యూస్ అంట. ఆడు మైకు పట్టుకొని పిచ్చి నా కొడుకులా అవుతున్నాడు. తిట్టడంలో కూడా తప్పలేదు. అసలు ఏంది మాట్లాడుతున్నాడంటే డబ్బులు. ఇప్పుడు నేను నా ఇంటర్మీడియట్లో నారాయణ కాలేజీలో చదివా. ఇప్పుడు అది దాన్ని ఏమంటారు, ఆ టాపిక్ మాట్లాడుతున్నారు వాడు చెప్పా. నారాయణ కాలేజీలో చదివా, నరకం అనిపించా. దాని గురించి చూడు పట్టించుకుంటలే. కానీ NIT అనేది ప్రజెంట్ టెక్నాలజీకి దీని ఇంపార్టెంట్ 100% ఉంది. అసలు మన ఇండియాకి ఏం లేదు, ఒక ChatGPT లేదు. అసలు ఇండియాలో చైనా వాళ్ళని మనం బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళ యాప్స్ని, వాళ్ళు మన యాప్స్ని బ్యాన్ చేద్దామంటే ఏమీ లేదు. దరిద్రం ఇండియా. అసలు చెత్త నా కొడుకులు అంతా ఇండియా అంతా, ఏమీ లేదు. ఇట్లా నా కొడుకులు అంతా ఉండడం. ఇప్పుడు ఏదో ఈ NIT వాళ్ళు నేర్చుకోవడం వల్ల మేము ఎంతో డెవలప్ అయ్యాం. చాలా ప్రౌడ్గా ఉన్నాం మేము. అసలు చాలా నేర్చుకున్నాం. మీరు ఇప్పుడు బయట క్యాంపస్లో 4th ఇయర్ వాళ్ళని ఎత్తుకొచ్చి కూర్చోబెట్టండి, NIT క్యాంపస్లో మాతో వర్సెస్గా కూర్చోబెట్టండి, ఏం రాదు. బయట క్యాంపస్లో మళ్ళీ NIT క్లోజ్ చేయించి బయట కాలేజీలో చూపిస్తారంటే ఎంత గుడి వాళ్ళు అడిగెళ్ళి. మేము అసలు ఏం చేయాలి అడిగెళ్ళి? చెత్త. అసలు ఇమాజిన్ చేసుకుంటా అంటేనే మరీ దారుణంగా ఉంది. అసలు అది చెత్త చాలా ఉంది. అసలు NITలో అయితే అసలు అది ఏది ఆ ఇమాజినేషన్ తీసేయండి. అసలు ఆ NIT అనేది క్లోజ్ అవ్వదు. అసలు ఎవడే యాక్సెప్ట్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంది, ఇండియాకి అసలు ఏం లేదు. ఇప్పుడు ఇండియా ఈ డెవలపింగ్ కంట్రీలానే చచ్చి ఉంటుంది. నేను చచ్చిపోయినా, నా పిల్లలు చచ్చిపోయినా, వాళ్ళ పిల్లలు చచ్చిపోయినా. అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ నార్మల్ కాలేజీలో జాయిన్ అవ్వాలంట. ఇంతవరకు పీకారా నార్మల్ కాలేజీలన్నీ? ఎక్కడ ఉన్నాయి జాబులు? ఇప్పుడు జాబులు లేవంటారే. బయట లింక్డ్ఇన్లో చూసి 30 నిమిషాలకు వస్తుంది ఇన్ని జాబులు ఉన్నాయి. బయట ఏమో జాబులు లేవని చెప్పుకొని తిరుగుతున్నారు. నా కొడుకు అసలు ఆడ ఏం నేర్చుకోకుండా నార్మల్ కాలేజీలలో చదివి వాడు ఏమేమో నేర్పిస్తాడు, ఆ థీరీ అంటాడు. ఈ రఘు అయితే అసలు ఏమీ తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. మేమైతే ఈ జనరల్ బయాలజీ అవేవో నేర్చుకుంటున్నాం. అసలు మేము బిట్స్ తిప్పి కొడితే ఎప్పుడో ఒకసారి ఎగ్జామ్స్ ముందర ఒకసారి మొత్తం రివిజన్ చేసుకుంటాం. అసలు ఏమున్నాయి ఏంటి అని రివిజన్ చేసుకుంటాం. ఇక్కడ కూర్చొని చదువుతామంటాడు. అసలు 24 గంటలు మేము కూర్చొని ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటాం. కంపెనీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కంపెనీ రిక్వైర్మెంట్స్ నేర్చుకుంటుంటాం. అవన్నీ అసలు రఘు చెప్పే దాంట్లో మొత్తం 50% మొత్తం దరిద్రం ఉంటుంది. అసలు మొత్తం అబద్ధాలే ఉంటాయి. తెలియకుండా మాట్లాడతాడు మనిషి. మొన్న అసలు ఇంకోటి ఏంటిది అంటే లింక్డ్ఇన్లో పోస్టులు మరీ దారుణంగా పెడుతుంటాడు. నా గురించి ఏదో పెట్టాడు 4000. అసలు యాక్చువల్గా ఏమైందంటే లింక్డ్ఇన్లో ఫ్రీమియం తీసుకున్నాం 1 monthకి. తర్వాత ఏమైందంటే డాడీ మనీ వేసిండు, హాస్టల్ ఫీజు కట్టారో చిన్న అని చెప్పి డబ్బులు వేసిన తర్వాత ఆ ఫ్రీమియం అప్పుడు ఎండ్ అయింది. 4000 వాడు కట్ చేసుకున్నాడు. లింక్డ్ఇన్ వాడు 4000 కట్ చేసుకున్నాడు. అది ఒక యాప్. ఈ నెక్స్ట్ నేనేమని పెట్టా, రీఫండ్ రిక్వెస్ట్ కావాలి అంటే నార్మల్గా నేను అసలు ఇప్పుడు ప్రీమియం స్టార్ట్ అయింది. నేను ప్రీమియం అసలు ఇంతవరకు నేనేం వాడలేదు, నాకు అవసరం లేదు. నేను ప్రీమియం తీసుకున్నా, మీకు కావాలంటే దాని స్టేటస్ చెక్ చేసుకోండి, ఈ ప్రీమియం యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి, నేను ఏం వాడలేదు. సో నార్మల్గా అనుకోకుండా అది కట్ అయిపోయింది అని చెప్పి నేను పెట్టా. రఘు ఏమంటాడు, యశ్వంత్ నువ్వు నీ దానికే రీఫండ్ పెట్టావుగా, ఈ నెక్స్ట్ దానికి రీఫండ్కి ఎందుకు ఇది మొత్తం ఇది చేస్తున్నావు అంటే, ఇప్పుడు వీళ్ళు ఏదో పీకేస్తాం పొడిచేస్తామని తీసుకున్నాడు. వీళ్ళు పీకలే పొడసాలి. దానికి దీనికి ఏం సంబంధం? అసలు రఘుకు నేను అదే క్వశ్చన్ అడుగు, నువ్వు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తావు నాకు తెలుసు, కానీ నిన్నే అడుగుతున్నా. నేను ముందు అడిగిన వీడియోల దానిలో కూడా ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వాలి. లింక్డ్ఇన్ ప్రీమియం 4000, దానివల్ల నాకు యూజ్ యాజ్ ఏ స్టూడెంట్గా నాకు దాని నుంచి యూజ్ 0%. ఏమంటారు నెక్స్ట్ వేవ్ది వాళ్ళు నేర్చుకునే కొద్దీ ఉంటూనే ఉంటుంది. అది రికార్డెడ్ సెక్షన్ అయితే ఏంది, ఏదైతే ఏంది, నువ్వు చెప్పేది అదేగా. యూట్యూబ్లో చెప్తా అంటున్నావు, ఏం చేస్తున్నావు, అసలు నీలో ఉన్న యూనిక్నెస్ ఏంది?
నువ్వు ఎందుకు ఆపుతున్నావు అసలు నాకేం అర్థం అవుతలే మనిషివి చెత్తలేదు. ఇంకోటి ఇది అసలు ప్రజెంట్ ఇండియాకి దిస్ ఈజ్ నీడెడ్. ఈ NIIT అనేది, ఈ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇవన్నీ నీడెడ్. ఇవన్నీ స్కామ్ అనుకుంటే ఇంక నేనేం చేసుకోవాలి, తొక్కొని గొంతుతో తొక్కొని మనం బూడి దాంట్లో నీళ్ళు ఇది మట్టి వేసుకొని మనం ఇది చేసుకోవడమే, కథం చేసుకోవడమే. చూసి మళ్ళీ దీనిలో చేరడం ఏం లాభం? గవర్నమెంట్ అన్నా దీనికి చూసుకొని మార్చాలి మొత్తం ఆ కరికులం అనేది, ఆ డిజైన్ మొత్తం చేంజ్ చేసి ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు నార్మల్ కాలేజెసే ఉన్నాయి, గవర్నమెంట్ నడిపించే కాలేజెసే ఉన్నాయి. వాడిచ్చే డిగ్రీ జాబ్కి పనికి రాకుండా ఉందిగా. ఇప్పుడు వాడి దగ్గర చదివించే దాంట్లోనే వాడు చదివించిందే పనికి రావట్లేగా, జాబులు తెచ్చుకోవడానికి పనికి రావట్లేదుగా. ఇప్పుడు మేము నేర్చుకుంటున్న జాబులు తెచ్చుకోవడానికి పనికి వస్తుందిగా. గవర్నమెంట్ ఇచ్చేది ఇప్పుడు దానికి పనికి రాకపోతే ఇంకేం లాభం? వాడన్నా చేంజ్ చేసుకోవాలి గవర్నమెంట్. దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు ఈ NIIT నెక్స్ట్ ఈ ఎడ్యుటెక్ కాలేజెస్ అన్ని ప్రజెంట్ టెక్నాలజీస్ అనేది కావాలి. ఇప్పుడు ఈ ఇండియా 4.0 అనేది ఇటువంటి లైక్ ఇవి కానీ ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఇప్పుడు కంపెనీస్కి కానీ ఇటువంటిది అనేది ఒకటి కావాలి. దట్టు ఇండియా అసలు ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇండియా అయితే చెత్త, టెక్నాలజీలో స్క్రాచ్. ఇప్పుడిప్పుడే మొత్తం డెవలప్ అయితే వస్తుంది. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు ఫీజు గురించి. ఫీజు ఇక్కడైతే మరి ఈ NIIT చెన్నై, జైపూర్లో అయితే వాళ్ళకైతే ఫీజు 8 lakhs అనుకుంటా. 8 lakhs స్కాలర్షిప్తో కలిపి 8 lakhs. అసలు 8 lakhsతో ఏ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది నీకు ఇంత ఈ టెక్నాలజీస్ కానీ ఇదంతా ఎన్వైర్న్మెంట్? అసలు NIITలో ది బెస్ట్ ఎడ్యుకేషన్ కన్నా ది బెస్ట్ ఏంటంటే నీ సరౌండింగ్ పీపుల్ అంతా యూనిక్గా ఉంటారు. ఇప్పుడు నేను అసలు చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ నేర్చుకుంటున్న దానికి నేను సంతోషంగా లేను. నా సరౌండెడ్ పీపుల్లో చాలా బెస్ట్ వాళ్ళు ఉన్నారు. దానికి నేను చాలా దానికోసమే ఇప్పుడు ఈ వీడియో తీయడం కూడా దానికోసమే. ఈ NIITకి వీళ్ళంతా ఇది చేస్తుండ్రు, ఎందుకు చెత్త చేస్తుండ్రు, నేను దానికి రియాక్ట్ అవుతున్నా అంటే అదే. ఇక్కడ ఈ చదువు కన్నా సరౌండింగ్ పీపుల్ ఇంపార్టెంట్. ఇంక దట్టు NIIT అనేది చాలా వాటితో కొలాబరేట్ అయింది. ఇప్పుడు OpenAIతో కానీ, హగ్గింగ్ ఫేస్ చాలా ఉన్న టెక్నాలజీస్తో అన్నిటితో కొలాబరేట్ అయింది. ఇది చాలా అడ్వాంటేజ్ NIIT స్టూడెంట్స్కి. ఈ ప్రస్తుతానికి ఈ BRK న్యూస్ లైవ్ నడుస్తుంది యూట్యూబ్లో. మొత్తం చెత్త మాట్లాడుతుండు, ఏమేమో మాట్లాడుతుండు. దట్టు ఈ NIIT వాళ్ళు ఏంటంటే కొంచెం ముందరనే స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా కొంచెం వర్కింగ్లోనే ఉంది, అప్పుడే స్టార్ట్ చేశారు. భయం ఇంకా ఏమంటారు ఓరియంటేషన్స్ ఉన్నాయి. వాళ్ళు దానికన్నా చూసుకోకుండా అదొక్కటి వాళ్ళు చేసుకున్న తప్పైతే అదొకటి కొంచెం ముందరనే స్టార్ట్ చేశారు. కానీ ఇదైతే ఇంపార్టెంట్. ఈ NIIT అనేది ప్రస్తుతం టెక్నాలజీలో మ్యాండేటరీ. దీన్ని చాలామంది జూనియర్ చూస్తారు. ఇప్పుడు నేను పెట్టిన వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే స్టోరీ పెట్టిన తర్వాత ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి, నేను దానికి వెంటనే రిప్లై ఇస్తాను. ఫుల్ కోపంలో ఉన్న ఇప్పుడు దానికి ఇప్పుడే వెంటనే రిప్లై ఇస్తే మంచిగా ఉంటుంది.